టుడే నేను ఇవాళ ఎంజార్ వెళ్ళాను. ఇంత చిన్న ఐలాండ్లో కూడా సో ఎంజార్ అనే ప్లేస్లో మనకి నిత్యం వాడుకునే కూరగాయలు, ఐ మీన్ ఆనియన్స్ అని, పొటాటోస్, సో అలాగే ఇక్కడ ఎంజార్లో వచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రాబెర్రీ ఫేమస్. సో స్ట్రాబెర్రీస్ అయితే పెట్టింది పేరు. సో నేను ఇవాళ ఎంజార్ వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఒకసారి ఏమేమి ఉంటాయి అక్కడ వాతావరణం, అలాగే అక్కడ నేచర్ని కూడా మీకు బాగా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. సో వెళ్దాం పదండి. స్ట్రాబెర్రీయే కాదు, ఇక్కడ ఎంజార్లో చాలా రకాల కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఇలాంటి షాప్స్ లాంటివి పెట్టి సో అమ్ముతున్నారు ఫార్మర్సే డైరెక్ట్గాను. సో ఫ్రెష్ ఐటమ్స్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి, అందరూ ఇష్టపడతాం కదా. సో అలాగే ఈ ఫ్రెష్ ఐటమ్స్ అక్కడ అమ్మడం వల్ల చాలామంది కారులో వచ్చి సో అక్కడ వెజిటబుల్స్ అన్ని వాళ్ళకి నచ్చినవన్నీ సో బయట మార్కెట్లో దొరికే రేట్ కన్నా కొంచెం తక్కువ రేట్కి వెళ్ళిస్తున్నారు. సో అవి తీసుకుని వెళ్తున్నారు. నేనైతే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు తినలే, అంత టేస్టీగా ఉన్నాయి. సో రేట్ కూడా తక్కువగానే ఉంది. 1.5 యూరో వచ్చేటప్పటికి స్మాల్ ప్యాకెట్, బిగ్ వన్ వచ్చేటప్పటికి 4.5 యూరో. అలాగే స్పినాచ్ అని, రకరకాల క్యాలీఫ్లవర్, క్యాబేజ్, సో పొటాటో, ఆనియన్స్, అలాగే ఆరెంజెస్. సో మాల్టా ఆరెంజెస్కి పెట్టింది పేరు కదండి. సో ఆరెంజెస్ కూడా రకరకాల ఆరెంజెస్ని అక్కడ చూశాను. సో ఆరెంజెస్ ఒకటి తీసుకున్నాను నేను. చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, ఫ్రెష్ ఐటమ్స్. సో అది చూసుకొని ఇంకా ముందుకు వెళ్ళాను నేను. ఫామ్స్కి వెళ్దాము అనేది నా థాట్ ఏంటంటే ఇవాళ ఫామ్స్కి వెళ్ళాలి. సో స్ట్రాబెర్రీ ఫేమస్ అని విన్నాను అక్కడ. సో స్ట్రాబెర్రీ తోటలు ఎలా పండిస్తారు ఏంటని ఎప్పుడు చూడలేదు. సో అందువల్ల చూద్దామని చెప్పని నేను ఇవాళ ఎంజార్ అనేది వచ్చాను. సో ముందుకు వెళ్దాం మనం. అలాంటప్పుడు ముందున్న ఫామ్స్ కూడా ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నాకు చాలా రకాల వెజిటబుల్ ఫార్మ్స్ కనబడ్డాయి నాకు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే క్యాబేజీ అని, సో అలాగే స్ట్రాబెర్రీ ఫార్మ్స్, సో పొటాటో, అలాగే ఆనియన్, రకరకాల ఫార్మ్స్ నేను చూశాను. సో చాలా బాగుంది. అలాగే నేచర్ మటుకు చాలా 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 అందంగా ఉంది. అలాగే టమాటో సంబంధించిన ఫార్మ్స్ కూడా ఉన్నాయి అక్కడ. మీకు కనిపించే పెద్దగా ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా టమాటో ఫార్మ్సే. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ఇవన్నీ పండిస్తున్నారు. It's a roller coaster of taste, and none of it's going away.
పండించే రైతుని అడిగానండి ఒకరు నేను. సో ఇవి పండించే వాటిలో మీరు ఎలా ఉంటుంది ఏంటని అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ క్లైమేట్కి కూరగాయలు బాగా పండుతాయని, భూమి కూడా సారవంతమైందని చెప్పుకొచ్చాడు ఆయన. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా సో పురుగు మందులు తక్కువ వాడతామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో న్యాచురల్గానే మేము పండిస్తాము, సో దానివల్ల తక్కువ ఆరోగ్యానికి చాలా మంచివి అని చెప్పుకొచ్చాడు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. కొన్ని ఐటమ్స్ అయితే నాకు తెలియవు. సో చాలా వెజిటబుల్స్ నేను కొత్తగా చూసాను అక్కడ నేను. నేను ఫస్ట్ టైం అండి చూడటం ఇది స్ట్రాబెర్రీ ఫార్మ్స్. సో చూసినప్పుడైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నేను అడిగాను ఆయన్ని స్ట్రాబెర్రీస్ ఎందుకు అలాగా ఒక కవర్ లాంటి లేయర్గా పెట్టారని చెప్పాను. సో ఆయన చెప్పడం ఏంటంటే స్ట్రాబెర్రీస్ అనేవి నేలను తాకూడదని, సో అందువల్లే కొంచెం హైట్లో అలా ఉంచుతామని చెప్పుకొచ్చారు ఆయన. నేను అనుకోవడం ఏదో స్ట్రాబెర్రీ అంటే పెద్ద చెట్లు ఉంటాయి వాటి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా లేదు. అసలు చిన్న చిన్న పాదులా ఉంది, దానికి అటు ఇటు కూడా స్ట్రాబెర్రీ వచ్చినాయి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చూడడం వల్ల. సో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసి దానికి తగ్గ వాతావరణం ఏర్పాటు చేస్తే తప్ప స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనేది ఉండమని చెప్పుకొచ్చేవాడు. ఇక్కడున్న వాతావరణం స్ట్రాబెర్రీస్కి అనువుగా ఉండే ప్రాంతం అని, అందువల్లే ఎక్కువగా ఈ ఫేమస్ అయింది ఇక్కడ స్ట్రాబెర్రీ అని చెప్పుకొచ్చారు. Summer stay.
సో వీళ్ళు వచ్చేటప్పటికి ఎఫ్ఎల్జీ సప్లైస్ లిమిటెడ్ అని చెప్పని ఫ్రెష్ ఫుడ్స్ని షాపులకి డెలివరీ చేస్తారు. సో త్రూ వ్యాన్స్ ద్వారా. The fruit salad in the bowl's getting higher. Add some kiwi fruit, apple, papaya. It's a healthy summer stay.